హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాము. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో దీనికోసం హాఫ్ కేజీ చికెన్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని స్పైసెస్ అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత మనం వాష్ చేసుకున్నటువంటి చికెను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పిండి, 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. తర్వాత 2 టమోటాలను పేస్ట్ పట్టుకొని ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 2 స్పూన్స్ పెరుగు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.